రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన పోరు పూర్తిగా ఏకపక్షంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను సులభంగా తమ వైపు తిప్పుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులను బట్టి తీసుకున్న ఈ నిర్ణయం మ్యాచ్లో కీలకంగా మారింది. మొదట బ్యాటింగ్కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి నుంచే ఒత్తిడిలో పడిపోయింది. పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయి పెద్ద స్కోర్ దిశగా వెళ్ళలేకపోయింది. మధ్యలో కొన్ని భాగస్వామ్యాలు ప్రయత్నించిన రాజస్థాన్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను కంట్రోల్లో ఉంచారు. చివరికి చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్లో జెమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. రాజస్థాన్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 2 వికెట్లు తీస్తే చెన్నైపై ఒత్తిడి పెంచాడు. అతని స్పీడ్ మరియు లైన్ లెంగ్త్ సిఎస్కే బ్యాట్స్మెన్స్కు పెద్ద సమస్యగా మారింది. 128 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కడా తొందరపడకుండా కానీ దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇవ్వడంతో మ్యాచ్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి వేగంగా 50 పూర్తి చేసి చెన్నై బౌలర్లను పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకున్నాడు. అతని షాట్లు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరకు రాజస్థాన్ జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే 128 పరుగులు చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. మరి ఈ మ్యాచ్ మొత్తం చూస్తే రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆధిపత్యం చూపించింది. టాస్ నుంచి ఫినిషింగ్ వరకు కూడా ప్రతి దశలోనూ వారు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ బ్యాటింగ్లో మార్పులు చేసుకుని రాబోయే మ్యాచ్లు బలంగా తిరిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇలాంటి అద్భుతమైన అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.